అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే మీకు చెప్తాను చూడండి. ఈ సబ్బియం ఉన్నాయి కదండి, సబ్బియము మనము నానబెట్టి పెట్టుకున్నామన్నమాట. ఒక సగం కప్పు సబ్బియం వేసి చల్లనీళ్ళు వేసి నానబెట్టి పెట్టినానండి. ఇవి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి చక్కెర అండి, సగం కప్పు కావాలా. ఇది వచ్చేసి కొబ్బరి పొడి అండి, ఒక రవ్వ అట్ట పైన హెచ్చుల కోసం వేసేదానికి. ఇది వచ్చేసి యాలకపొట్ల పొడి అండి, ఒక రవ్వ. ఇది వచ్చేసి మొక్కజొన్న పిండి అండి, కార్న్ఫ్లవరు. ఇది వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అండి, ఇది రోజ్ వాటర్ అండి. ఇది వచ్చేసి పాలండి. దీన్ని మనము ఇక్కడ వాళ్ళు దీన్ని హల్బీ అంటారు. దీన్ని పతి ఇట్లా చేసుకునే అంటేనే హల్బీ అంటారు, లేకపోతే హల్ అంటారు స్వీట్లు అయితే కన్నా. మనం కూడా అట్టే చెప్దాము, హల్బీ అని చెప్దాము, లేకపోతే సబ్బియం హల్బీ అని చెప్దాము. అది వీళ్ళు కూడా ఆ మాట అంటారు, సాగు హలే అని. మేము కూడా సబ్బియం హలే అని చెప్తాను అనమాట. చూడండి, మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఈ సబ్బియం ఉన్నాయి కదండి, ఈ సబ్బియంలో ఇది ఉంది కదా కార్న్ఫ్లవరు, ఈ యాలకుపుట్ల పొడి వేసేసుకొని ఇది ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము గిస్తా. ఇది వేసేసి చూడండి, ఇట్లా వేసేసాం కదండి. మనం దీన్ని ఈ పుల్ల మిక్సీ పెట్టుకొని తిప్పేద్దాం దీన్ని పుల్ల మిక్సీతో. చూడండి, మనము ఈ సబ్బియము మిక్సీ పెట్టుకున్నామన్నమాట, రవ్వగా. చూడండి, దీన్ని ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాము. ఈ పాలు ఉన్నాయి కదండి, పాలు కూడా వేసుకుందామండి. అన్నీ వేసేస్తానండి పాలు. రోజ్ వాటర్ కూడా కొంచెం వేసుకుందామండి. చక్కెర అండి, ఈ మాత్రం చక్కెర, ఎక్కువ తీపి అనిపిది ఇది. ఇంకా కొంచెం ఎగస్ట్ చేసుకుంటేనే తీయగా అనిపించదండి, ఇది సరిపోతుంది చక్కెర. ఇది మనం పొయ్యి మీద పెట్టేసి వేడి చేసుకుందాము. చూడండి, రెడీ అయిపోతుందండి. చూడండి, గట్టిపడుతుంది అనమాట. ఇంతే అండి, ఇది తీసుకుపోయి ఇంకా మనం గాజు గిన్నెలలో వేసుకోవచ్చు. అంత పాయసంలాగే ఉంటుందండి, కాకపోతే పాయసం కాదు. చూడండి, రవ్వగా కనపడుతుంది కదండి చూడ్డానికి. చూడండి, ఆఫ్ చేసేసుకుందామండి మనము. ఆఫ్ చేసిన తర్వాత దాంట్లో గిన్నెల్లో వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, గాజు గిన్నెలు ఉన్నాయి కదండి, ఈ గాజు గిన్నెలు వేసేసుకుందాము మనము. ఇది అలా దీంట్లో వేసానండి నేను. నాకు గంటతో వేసేదానికి లేట్ అవుతుంది, అరారత్తు పని అనమాట. అందుకని దీంట్లో జగ్గులో వేసేది దాంట్లో వేస్తానండి నేను ఇది ఇసుక జల్లబెట్టలేదండి. ఎందుకంటే ఇదేమి మనము మిగడ ఏం కట్టదు, నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం కొబ్బరి పొడి ఉంది కదండి, కొబ్బరి పొడి వేసుకుందాము. పిస్తా పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు అండి, ఏమైనా వేసుకోవచ్చు. చెర్రీస్ కూడా పెట్టుకోవచ్చు దీనిపైన చూడడానికి బాగుండడానికి. పిస్తా పప్పుల పొడి కొంచెం అయిపోయి వచ్చింది, కొంచెం ముందండి, అది ముఖ్యమైన దాంట్లో కావాలని చెప్పేసి నేను కొబ్బరి పొడి వేస్తున్నా. కొబ్బరి పొడి వేసిన విధంగా సూపర్గా ఉంటుంది, కాకపోతే కనపరాదనమాట అంతే.
ఎచ్చులుగా చూసేదానికి కనపడదు, రుచికి మాత్రం బాగుంటుందండి. దీన్ని మనము పెనుములో వేసి సన్న మంట పెట్టి దాంట్లో దూరగా వేయించుకొని కూడా వేసుకోవచ్చండి. నేను అట్టే వేస్తాను అనమాట. అయిపోయిందండి. చూడండి, సాగు హల్బియా రెడీ అయిపోయిందండి. చూడండి, చూడడానికి ఇట్లా వేడివేడిగా తిన్నా కూడా భలే ఉంటుంది. నాకు వేడిగానే ఇష్టం. ఇట్లాంటివి ఫ్రిడ్జ్లో పెడితే ఎందుకు నాకు ఇష్టం ఉండదు, అంటే చల్లగా ఉంటే నాకు ఇష్టం ఉండదు అనమాట. ఇలాంటివి వేడిగానే తింటాను, బాగుంటాయి అనమాట. వాటిలో తిన్నోళ్ళు అటు తింటారు, ఇటు తిన్నోళ్ళు ఇటు తింటారండి. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక మా ద్రౌపది సేన వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక మీరు కూడా చేసుకోండి. ఇదేం చెడుపు కాదండి, ఇవన్నీ కూడా బాగా టేస్ట్ మంచిదే. తింటే సగ్గుబియ్యం తింటే మంచిదే కదా, అదండి. సరే అండి, అందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.